నాగరాజరెడ్డి, మాది పొంగూరు గ్రామం, మరిపాడు మండలం, నెల్లూరు డిస్టిక్. మేము గత 8-9 సంవత్సరాల నుంచి బొప్పాయి సాగు చేస్తున్నాము. గతంలో బొప్పాయి సాగు చేస్తున్నాము. దుక్కుపాటుగా డిఏపి, ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసుకునే వాళ్ళం. కొంత డ్రిప్లో 319లని, కొన్ని వెరైటీ పొటాష్ అవి వదులుకొని సాగు చేస్తుండేవాళ్ళం. గత 2 సంవత్సరాల నుంచి ఇంతకుముందు సాగు చేసేటప్పుడు 6 కటింగ్లకి అట్లా బొప్పాయి కంప్లీట్ అయిపోయేది. కాయ సైజు తగ్గడం, షైనింగ్ తగ్గిపోవడం, షేపులు తగ్గిపోవడం ఇలా ఉండేటి. గత 2 సంవత్సరాల నుంచి ఎందుకంటే ఈ బొప్పాయి చెట్టు ఒక 20 కేజీలు 25 కేజీలు కాసేటప్పుడు కొంత వయసు పైబడిపోయి భూమిలో ఏరు భూమిలోంచి శక్తి తీసుకోలేక కొంత దెబ్బతినిపోయేది తోట. ఒక 2 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ డీసీపల్లి మేము ఫెర్టిలైజర్ తెచ్చే షాపులో నరహరి ఫెర్టిలైజర్స్ అని తిరుపతి అని చెప్పాడు అనమాట. తిరుపతి అన్న ఇట్లా మనకి నానో యూరియా వచ్చింది, ఒకసారి ట్రై చేసి చూడండి అని చెప్పి అప్పుడు తీసుకొని వచ్చి మనం చివరి దశలో ఇంకొక 2 కటింగ్లు ఉన్నాయి అన్నప్పుడు మనం స్ప్రే చేసాము. అప్పుడు ట్రాక్టర్తో స్ప్రే చేసాము, బాగా ఆకుల మీద పడేటట్టుగా. మాకు రిజల్ట్ బాగా కనపడింది. అది అప్పుడు చెట్లు బాగా నలుపెక్కాయి, కాయ కొంత బాగా చెట్టు తోటే మారిపోయింది కొంత. దాని తర్వాత అప్పటి నుంచి నానో యూరియా కొంత వాడుతున్నాం. లాస్ట్ ఇయర్ నుంచి నానో యూరియాతో పాటు నానో డిఏపి కూడా వచ్చిందని చెప్పారు. నానో డిఏపి ఈ నానో యూరియా గతంలో 2 సంవత్సరాల నుంచి నానో యూరియా స్ప్రే చేసేవాళ్ళం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ నానో యూరియాకి గతంలో ఇంతకుముందు నానో యూరియా 4%లో ఉండేది. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా 20%లో కూడా వచ్చింది నానో యూరియా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది స్ప్రే చేస్తున్నాం. కొత్తగా వచ్చిన 20% నానో యూరియా ప్లస్ డిఏపి 2 కలిపి స్ప్రే చేస్తున్నాం. 2 కలిపి స్ప్రే చేయడం వల్ల ఇప్పుడు దాదాపుగా ఇక్కడి నుంచి ఒక 6 కటింగ్లు అయిపోయిన తర్వాత అప్పుడు 7 కటింగ్లు అయిపోయినాయి. 8వ కటింగ్ అయినా కానీ మనకి కాయ షేప్ కానీ, కలర్ కానీ, నాణ్యత కానీ, మళ్ళీ పైన ఫ్లవరింగ్ కానీ, ఫ్రూట్ కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే భూమిలో నుంచి ఒక వయసు వచ్చిన తర్వాత కొంత శక్తి తీసుకోలేని పరిస్థితుల్లో మనం పైపాటుగా స్ప్రే చేయడం వల్ల అలా భూమిలో తీసుకునే శక్తి కొంత మనం ఇచ్చే ఈ స్ప్రేయింగ్ల వల్ల బలం వల్ల బాగా నాణ్యంగా చెట్టు నాణ్యంగా ఉంది, పిండి వస్తుంది, పూత వస్తుంది, ఉండేకాయ కూడా షైనింగ్. మెయిన్ ఏంటంటే ఒక 60% ఏజ్ వచ్చిన తర్వాత వీటికి కొన్ని సొట్టలు రావడము, న్యూట్రిన్ లోపం రావడం ఇలాంటివి వస్తుంటాయి. మనం న్యూట్రిన్ కూడా అందిస్తున్నాం డ్రిప్ ద్వారా. సేమ్ టైం మనం ఇవి కూడా నానో యూరియా, నానో డిఏపి స్ప్రే చేస్తున్నాం కాబట్టి బలం బాగుండడం వల్లే ఇలా వస్తుందని మనం అనుకుంటున్నాం. చెట్టు బలంగా ఉంటేనే ఫ్రూట్ నాణ్యంగా కావచ్చు, ఇది సేమ్ టైం మళ్ళీ పిండి కట్టడం కావచ్చు, అదే టైంలో ఫ్లవరింగ్ రావడం కూడా బాగా వస్తూ ఉంది. గతంలో ఇంతకుముందు మనకి 6 కటింగ్లు 7 కటింగ్లకు అయిపోయే చెట్టు దాదాపుగా ఇప్పుడు 7 కటింగ్లు అయిపోయినాయి. 8వ కటింగ్ 9వ కటింగ్ దగ్గర 10 కటింగ్ల వరకు బొప్పాయి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇట్లా భూమిలో శక్తి తగ్గినప్పుడు మనం పైపాటుగా అందిస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా దిగుబడి ఉంది. ఇప్పుడు మనం ఇంతకుముందు న్యూట్రియన్స్ కొంత రకరకాలుగా డ్రిప్లో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా ఇది న్యూట్రాక్స్ కూడా కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఈరోజు డెమో చేసాం దీన్ని ఇక్కడ. ఇంకా ఇది లిక్విడ్ ఇదిలో ఉంది కాబట్టి వాటితో పాటు స్ప్రేయింగ్ చేస్తే మొక్కకి ఈజీగా ఆకుల మీద స్ప్రే చేస్తాం కాబట్టి ఈజీగా అంది. న్యూట్రియన్స్ అంది. మెయిన్ మైక్రో న్యూట్రియన్స్ ఇంపార్టెంట్ ఏ ఫ్రూట్కైనా. అలాగే ఈ న్యూట్రియన్స్ కూడా బాగా అందిని అంటే ఇంకా కొంచెం బాగుంటుందని నెక్స్ట్ సీజన్లో మాకు ఇంకా ఇది కూడా మాకు దోహదపడుతుందని మేము అనుకుంటున్నాం. రైతులు కూడా ఏంటంటే ఇప్పుడు భూమిలో మందులు వేస్తూ ఉంటారు. భూమిలో మందులు వేసినప్పటికీ వేరు వ్యవస్థ ఎలా ఉంది, మొక్క తీసుకునే పొజిషన్లో ఉందా లేదా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత చెట్టు ఫస్ట్ బాగుంటుంది అంతా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత భూమిలోంచి కొంత శక్తి తీసుకోవడం తగ్గిపోతుంది చెట్టు. అలాంటి టైంలో రైతులు కూడా గమనించి చెట్టు కొంత బలం తీసుకుంటున్నప్పటికీ పైపాటుగా ఇలాంటి నానో యూరియా, నానో డిఏపి కావచ్చు, ఇప్పుడు వచ్చిన కొత్తగా న్యూట్రాక్స్ మైక్రో న్యూట్రిన్ ప్లస్ బలానికి నైట్రోజన్ ఉంటుంది, డిఏపి ఉంటుంది కాబట్టి రైతులు ఈ మొక్క భూమిలోంచి శక్తి తీసుకోలేనప్పుడు ఒక చివరి దశలో కావచ్చు, ఒక సగం పైరు నుంచి అయినా ఇవి కన్నా స్ప్రే చేసుకుంటే ఎక్కువ మనకి దిగుబడి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మొక్క పరిస్థితిని బట్టి భూమిలోంచి శక్తి తీసుకోకుండా పైపాటుగా ఇలాంటి స్ప్రేలు చేసుకుంటే రైతుకు కొంత లాభదాయకంగా ఉంటుందని మన ఉద్దేశం. ఏపీ కావచ్చు, యూరియా తీసుకురావాలంటే ఆటోలు, బస్తాలు తీసుకురావాలి, కూలీలు, మందు పెట్టేటి చాలా సమస్యలు ఉండేవి.
ఇప్పుడంతా దాదాపుగా కొంత డ్రిప్ ఇరిగేషన్ ఉంది కాబట్టి ఇలాంటి లిక్విడ్ రూపంలో నానో యూరియాని కావచ్చు, నానో డిఏపిని కావచ్చు, ఇది కొత్తగా వచ్చిన న్యూట్రాక్స్ కావచ్చు, ఇలాంటి లిక్విడ్ రూపంలో తీసుకొని వచ్చి డ్రిప్లో కానీ కొంత మనకి స్ప్రేయింగ్ చేసుకునేదానికి ఇలాంటివి ఈ టెక్నాలజీని తీసుకొని వచ్చినందుకు ఇఫ్కో కంపెనీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు, కష్టపడుతున్నారు. ఈ మందు పెట్టుకోవాలి, కూలీలు తగ్గుతుంది, ఆటోలు తీసుకురావాలి. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఇది స్ప్రేయింగ్ చేసుకోవచ్చు కావచ్చు. న్యూట్రాక్స్ డ్రిప్లో మనం డ్రిప్ కూడా అప్లై చేయొచ్చు. అది న్యూట్రాక్స్ అనేది న్యూట్రియన్స్, మైక్రో న్యూట్రియన్ డ్రిప్కి అప్లై చేయొచ్చు, సేమ్ టైం మనకి స్ప్రేయింగ్ రెండింటికి. ఇలాంటి టెక్నాలజీతో రైతులకు ఇంకా మరెన్నో ఉత్పత్తులు తీసుకొని వచ్చి రైతుకి ఎంతో సాయపడే వాళ్ళు ఇఫ్కో కంపెనీ కాబట్టి వాళ్ళకి చాలా ధన్యవాదాలు.